మనము ముఖ్యంగా పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మన జీవితంలో మనం ఏమి చేసినా చివరిగా మనకు కావాల్సింది ఏమిటి? స్వర్గం. నరకం నుండి రక్షింపబడాలి, స్వర్గానికి వెళ్ళాలి. ఇదే అల్టిమేట్ గోల్ మంది. ఇహలోకంలో ఏముంది? ఇప్పుడు చూడండి, ఒక విశ్వాస యొక్క ఆలోచన లేదా విశ్వాసం ఎలా ఉంటుంది? పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, మీరు కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా, మీరు లాభాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అల్లాహ్ యొక్క ఆరాధన నుండి లేదా దైవప్రవక్త ముహమ్మద్ యొక్క సున్నత్ సాంప్రదాయాల నుండి మిమ్మల్ని ఎవ్వరూ తప్పించలేరు. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. మనకు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ప్రపంచంలో, జీవితంలో. కానీ ఇక్కడ కేవలం కొంతకాలమే, 40, 30, 50, 70, ఆ తర్వాత చనిపోవాలి. ప్రతిరోజు ఎంతోమంది చనిపోతున్నారు. మీది నాది ఒక రోజు వస్తుంది. చెప్పే నేను ఇక్కడ ఉండను, వినే మీరు ఇక్కడ ఉండరు, మనం అందరం చనిపోతాము. కానీ అల్టిమేట్గా చివరిగా మనకు దొరకాల్సింది ఏమిటి? స్వర్గం. ఆ స్వర్గం గురించి తాపత్రయపడండి. రమజాన్లో ఎలాగైతే ఇస్తఖామత్ చూపించారో అలాంటి ఇస్తఖామతే, అలాంటి స్థిరత్వమే రమజాను తర్వాత కూడా చూపించండి. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. మనం రమజాన్లో దానికి తరావీ అని పేరు పెట్టండి, తహజ్జుద్ అని పేరు పెట్టండి, ఖియాముల్ లైల్ అని పేరు పెట్టండి, ఏదైనా పెట్టండి. మనము రంజాన్లో అల్హమ్దుల్లా మన స్థాయికి తగ్గట్టుగా, మన శక్తికి తగ్గట్టుగా చేస్తూనే ఉన్నాము. అల్హమ్దుల్లా 30 రోజులు తరావీ చదివిన వారు కూడా ఉన్నారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, రంజాన్లో అయిపోయింది తరావీ. రంజాన్ తర్వాత అదే తరావీ రమజాను గైరే రంజాన్లో ఏమైపోతుంది? తహజ్జుద్ అయిపోతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమజాన్ అయినా రంజాన్ కాని రోజులైనా 11 రకాతులు తహజ్జుద్ చేశారు. 8 రకాతులు తహజ్జుద్ నమాజ్, 3 రకాతులు వితర్ నమాజ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు సహీ హదీస్, ఎవరైతే తహజ్జుద్ కోసం నిలబడి కేవలము 10 ఆయతులతో తహజ్జుద్ నమాజ్ చదివేశారు, 2 రకాతులు చదివారు, 10 ఆయతులు. 10 ఆయతులు అంటే మొదటి రకాతులో సూర ఇఖ్లాస్ చదివారు అనుకోండి, సూర ఇఖ్లాస్లో 4 ఆయతులు, తర్వాత సూరే నాస్ చదివారు 6 ఆయతులు. 10 ఆయతులతో ఎవరైతే పూర్తిగా తహజ్జుద్ నమాజ్ చదువుతారో వారి గురించి ఒక శుభవార్త వినిపించారు. ఏమిటి? వారి జీవితంలో గఫ్లత్ అనేది ఉండదు, పరధ్యానం అనేది ఉండదు. వారు ఏ విషయం గురించి కూడా పరధ్యాన పడరు, గఫ్లత్ అనేది ఉండదు, మతిమరుపు అనేది ఉండదు అని తెలియజేసి ఆ తర్వాత తెలియజేశారు, ఎవరైతే తహజ్జుద్ నమాజ్లో 100 ఆయతులతో కంప్లీట్ చేస్తారో, 100 ఆయతులతో చదువుతారో వారు అల్లాహ్ యొక్క రక్షణలో ఉంటారు, అల్లాహ్ వారిని భద్రంగా కాపాడుతాడు. ఎవరైతే 1000 ఆయతులు చదువుతారో తహజ్జుద్ నమాజ్లో, అంటే 1000 ఆయతులతో పరిపూర్తి చేస్తారో వారికి అల్లాహ్ వైపు నుంచి అనేక వరాలు ఉన్నాయి. ఎన్ని వరాలు కావాలంటే అన్ని వరాలు కోరుకోవచ్చు. సుబ్హానల్లాహ్. మనం రంజాన్లో చదివేసాము తరావీ, రంజాన్ తర్వాత అదే తహజ్జుద్ అవుతుంది. మీరు 10 ఆయతులతో చదివితే 10 ఆయతులతో చదివండి, కేవలం 2 చిన్న సూరాలు, సూర ఇఖ్లాసు, సూర నాస్, అయిపోయింది. లేదు మీ దగ్గర శక్తి ఉంది, మీరు బాగా చదవగలరు, 100 ఆయతులతో చదవండి, ఇంకా బాగా చదవగలరు, 1000 ఆయతులతో చదవండి. కాబట్టి రమజాన్లో ఏవైతే పుణ్యకార్యాలు చేశామో రమజాను తర్వాత కూడా మనం ఆ పుణ్యకార్యాలు అన్నీ చేయాలి. దానినే ఇస్తఖామతు, స్థిరత్వం అంటారు. అలా ఎవరైతే ఇస్తఖామ స్థిరత్వం చూపిస్తారో వారిపై దైవదూతలు దిగి అంటారు, మీరు కంగారు పడమాకండి, భయపడమాకండి. ఏ వాగ్దానం అయితే సృష్టికర్త అల్లాహ్ మీకు చేశాడో ఆ వాగ్దానం నెరవేరబడుతుంది. ఏ వాగ్దానం? స్వర్గం గురించిన వాగ్దానము. మరియు ఇహలోకంలో కూడా దైవదూతలు మనకు తోడుగా ఉంటారు. ఎప్పుడెప్పుడైతే మనం ఆపదల్లో ఉంటామో అప్పుడు దైవదూతలు మనల్ని కాపాడుతూ ఉంటారు.